ఈసారి లోక్సభ ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్లను మార్చే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది సార్. బహుశా అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లందరికీ అవకాశం ఇచ్చారు, చేదు అనుభవం ఎదురైంది కాబట్టి మార్చే వ్యూహమేమో. ఏమై ఉండవచ్చు? ఎందుకలా? ఏదైనా ప్రత్యేక వ్యూహం ఏదైనా మార్చాల్సి అసలు వాళ్ళే మారిపోతున్నారు కదా. ఆల్రెడీ వెంకటేష్ నేత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు రాములు బీజేపీలో బీబీ పాటిల్ పేరు కూడా వినిపిస్తుంది. వీరి పేరు వినబడుతుంది. అంటే ఇప్పుడు 9 మంది గెలిచారు బీఆర్ఎస్ తరఫున, 3 వెళ్ళిపోయారు. 3 ఆల్రెడీ వెళ్ళిపోయారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరాడు మీరు అన్నట్లు. రాములు నాగర్ కర్నూలు ఎంపీ బీజేపీలో చేరాడు. బీబీ పాటిల్ జహీరాబాద్ ఎంపీ కూడా కాంగ్రెస్ బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. సో ఈ 3 పోతే ఇక మిగిలింది ఎంతమంది? 6లో కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచాడు దుబ్బాక. 4 అయిపోయారు కదా, మిగిలింది 5. ఈ 5 అంటే ఆల్రెడీ 50% బీఆర్ఎస్ మార్చాల్సిన అవసరం లేకుండానే మారిపోయారు. అంటే మీరు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశాము, సిట్టింగ్లను మార్చకుండా అనే భావన బలంగా ఉంది, అనుమానం లేదు. ఆ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి పడుతున్నాడు కూడా అక్కడ. సో అందువల్ల ఇక్కడ ఆ అవసరం కూడా లేకుండా వాళ్ళే మారిపోతున్నారు. కాగల గారి గందరగోళం చేసినట్లు. సో వాళ్ళు రకరకాల కారణాల రీత్యా వాళ్ళే మారిపోతున్నారు కనుక ఆ 4 సీట్లు అయితే కొత్త వాళ్ళని పెట్టాల్సిందే. ఇక మిగతా 5 సీట్లు ఉన్నాయి. ఈ 5 సీట్లే కాకుండా ఓడిపోయిన 8 సీట్లు, 8లో ఓవైసీ సీటు పక్క పెడదాం, అందరూ పక్క పెడుతున్నారు. అది ఇక 7 సీట్లు. ఆ 7 సీట్లో కూడా అభ్యర్థులు మార్చడం తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ భువనగిరి ఎంపీగా పోటీ చేసిన బూర నరసయ్య గౌడ్ బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థి కూడా అవుతున్నాడు. సో మళ్ళీ భువనగిరి నుంచి. సో అందువల్ల వారు ఆల్రెడీ బీఆర్ఎస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసిన వారు కూడా ఇప్పుడు వేరే వాటిలో చేరడమో యాక్టివ్గా లేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీకు ఇక్కడ కూడా రకరకాల కారణాల రీత్యా అనివార్యంగా కొత్త అభ్యర్థిని ఎంచుకోవాల్సిన స్థితికి బీఆర్ఎస్ నెట్టివేయబడుతుంది. కొంతమంది ఎన్నికల్లో గెలిచే వాతావరణం లేక ఆసక్తి కూడా చూపడం లేదని వినికిడి. ఉదాహరణకు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి అంతగా ఆసక్తి లేడు, బీఆర్ఎస్ఏ బలవంతం చేస్తోంది అని. ఎందుకంటే గెలిచే అవకాశం ఉన్నప్పుడు నాయకులు పోటీకి ఆసక్తి చూపుతారు. ఇవాళ తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల రీత్యా బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అనే లోక్సభ సెగ్మెంట్ లేవు. ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి సీట్ల కొంత ఆశ ఉంది కనుక కేటీఆర్ సవాళ్ళు చేస్తున్నారు. చాలా చోట వరకు బలమైన ఓటింగ్ వచ్చినా కూడా లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఆ పరిస్థితి ఉండదు అని అనుమానం. ఇప్పుడు ఖమ్మం సీట్ ఉంది, ఖమ్మం సీట్లలో మీరు ప్యాటర్న్ చూస్తే, అసెంబ్లీ ఎన్నికల ప్యాటర్న్ చూస్తే బీఆర్ఎస్ అడ్రస్ కూడా ఉండదు. అలాంటి నామనాగేశ్వరరావు పోటీ చేయాలి అంటే ఆసక్తి ఎంత మేరకు ఉంటుంది? ఎందుకంటే ఈసారి ఎంపీ ఎలక్షన్ అంటే మన తెలుగు రాష్ట్రంలో 100 కోట్ల వ్యవహారం, అంత పెట్టగలిగే పరిస్థితి ఉన్నా దీనిలో ఏంటి ఉపయోగం అనే రాజకీయ వాతావరణం అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. పోనీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కనీసం ఈ ఉత్సాహం చెప్పేవారు, ఎందుకంటే అధికార పార్టీలో గెలిచిన ఉపయోగం. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, అధికార పార్టీగా గెలిచినా ఉపయోగం ఏమి పెద్దగా ఉండదు, ఎంపీ అన్న ట్యాగ్ తప్ప. అందులో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఆసక్తి చూపడంలో ఉపయోగం ఏంటి? వేరే పార్టీలో చేరితే ఏమైనా అక్కడ ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు బీజేపీ పట్ల డిమాండ్ ఎందుకు వస్తుంది? బీజేపీ తరఫున గెలిస్తే కేంద్రంలో ఏమైనా అవకాశం ఉంటుంది అనే ఫ్యాక్టర్ బాగా బీజేపీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. అందులో బీజేపీలో ఎంపీ సీట్లు ఖాళీ కూడా ఉన్నాయి, అభ్యర్థుల సీట్లు. బలమైన అభ్యర్థులు లేక బీజేపీ ఎదురు చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉంది, వాళ్ళకి ఆల్రెడీ బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు. అందువల్ల వారు కొత్తగా అభ్యర్థిని పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నాగర్ కర్నూలు ఉంది, నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు కాంగ్రెస్లో చేరుతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్లో అక్కడ ఆల్రెడీ 2 నాయకులు పోటీ పడుతున్నారు. మల్లు రవి ఇటీవల ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి నేను ఎంపీగా నాగర్ కర్నూలు పోటీ చేస్తా అంటున్నాడు. అలాగే సంపత్ ఉన్నాడు, ఏఐసిసి కార్యదర్శి. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాదని కొత్తగా వచ్చిన రాములకి ఇవ్వరు కదా, అందువల్ల ఆయన కాంగ్రెస్లో చేరక బీజేపీ అయిపోతున్నాడు. సో ఇలా ప్రతి రాజకీయ పార్టీకి అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూసి నేతలు అటు ఇటు అవుతున్నారు. అందువల్ల బీఆర్ఎస్లో నాయకుల్ని మార్చడం అనివార్యం. అందువల్ల కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల నుంచి నేర్చుకున్నాడా అంటే
నేర్పారు కదా, నేతలే నేర్పుతున్నారు కదా.